అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. ప్రస్తుతం మనం రాష్ట్ర రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం. మీకు ఎదురుగా కనిపిస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హౌస్ అండి. ఈ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకసారి చూడండి. మీకు విట్ యూనివర్సిటీ వెనక బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది. సో E6 N10 రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జంక్షన్లో కార్నర్ బిట్కి పక్క బిట్లోనే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మీకు ఎదురుగా కనిపిస్తున్నది E6 రోడ్డు. అక్కడ దూరంగా కనిపిస్తుంది మీకు హైకోర్టు బిల్డింగ్స్ అండి. ప్రజెంట్ హైకోర్టు నడుస్తున్నవి. ఎదురుగా కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి E6 రోడ్డు అండి. ఇది ఒకసారి చూడొచ్చు. నేను E6 N10 రోడ్డు జంక్షన్లో ఉండి వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ముందుకి వెళ్తుంది రోడ్డు ఇది. మీకు అక్కడ ఒక చిన్న క్వార్టర్ లాగా కనిపిస్తుంది చూడండి. అక్కడ ప్రొక్లైన్ వర్క్ చేస్తుంది. అది వచ్చేసి N10 రోడ్డు అండి. మరి మనకి E6 ఈ నెంబర్ సిరీస్ N10 రోడ్లు చూసుకున్నట్లయితే అక్కడ దూరంగా సచివాలయం కనిపిస్తుంది. సో మీకు అంత క్లియర్గా అనిపించకపోవచ్చు. ఒకసారి చంద్రబాబు గారి ఇంటి యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే E6 రోడ్లో N9 N10 రోడ్ల మధ్యలో అయితే ఉంటుందండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే సచివాలయం నడుస్తుందో దాని బ్యాక్ సైడ్ అండి. ఒకసారి చూడొచ్చు. ప్రజెంట్ ఈరోజు తారీఖు వచ్చేసి అక్టోబర్ 18. మరి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారి ఇంటి యొక్క నిర్మాణం దాదాపుగా 70% అయితే పూర్తయిందండి. చూడొచ్చు. చుట్టూరు కూడా ప్రహరీ కూడా కట్టేసేసారు. లోపల పక్కన మొత్తం కూడా 3 బిల్డింగ్స్ అయితే లోపల నిర్మిస్తూ ఉన్నారండి. ఇప్పుడు ప్రజెంట్ ఒక బిల్డింగ్కి సంబంధించి అయితే స్లాబ్ వర్క్స్ పూర్తయినాయి కంప్లీట్. సో దీనికి ఇక్కడ ఈ మొత్తం స్ట్రక్చర్ కూడా SRR కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే దీన్ని నిర్మాణం చేపట్టారు. దాదాపుగా 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం అయితే జరుగుతూ ఉందండి. మొత్తం కూడా RCC విధానంలోనే ఇక్కడ ప్రహరీ నిర్మాణం కానీ ఈ ఇంటి నిర్మాణం కానీ జరుగుతుంది. అంటే రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ సిమెంట్ అండి. అంటే ఇటుకలు వాడకుండా మొత్తం కాంక్రీట్ స్ట్రక్చర్తోనే వాడుతున్నారు. ఒకసారి చూడొచ్చు. హైటెన్షన్ లైన్ వెళ్ళే పక్కన మనకి విట్ యూనివర్సిటీ కనిపిస్తుంది. ఇక్కడ మనకి NGO టవర్స్, గ్రూప్ డి ఆఫీసర్ టవర్స్ మొత్తం కూడా 4000 ఫ్లాట్లు అండి ఇవన్నీ కూడా. సో 1 ఇయర్లో అంటే 2028 కల్లా ఇవన్నీ కంప్లీట్ చేసి మొత్తం అందరికి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందించాలనేటటువంటి లక్ష్యంతో అయితే పనిచేస్తూ ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఎలాంటి కంపెనీ దీని మీద అయితే వర్క్ చేస్తుందండి. ప్రజెంట్ ఒకసారి చూడొచ్చు. ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నాయండి ప్రజెంట్. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా ఏంటంటే రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని, నేను ప్రజలందరికీ లేదా అధికారులందరికీ ఏది వచ్చినా కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇల్లు కూడా అతి దగ్గరలోనే కట్టుకుంటున్నారు. మీకు ఇక్కడ దూరంగా కనిపిస్తున్నవి హైకోర్టు జడ్జి బంగ్లాస్ అండి. అవి కూడా మీకు స్పష్టంగా చూపిస్తాను. ఎంత క్లాస్గా కడుతున్నారంటే, ఎంత ఒక కార్పొరేట్ ఆఫీసులు లేదా కార్పొరేట్స్ కట్టేటటువంటి బిల్డింగ్స్ ఎలా ఉంటాయో ఆ రేంజ్లో నిర్మిస్తున్నారు. గవర్నమెంట్ బిల్డింగ్స్ అవి వీళ్ళు కూడా ఇలా కట్టగలరు అనే విధంగా అయితే జడ్జెస్ బంగ్లాస్ అయితే ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి కూడా అవి చూపిస్తాను. ఒకసారి చంద్రబాబు గారి ఇంటిని చూడండి అండి. నేను ఎదురుగా లైవ్ వీడియో చూపిస్తాను. యాక్చువల్గా మనకి పర్మిషన్స్ తక్కువ ఉండటం వల్ల చాలా దూరం నుంచి వీడియో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. RCC విధానంలో కట్టినటువంటి ప్రహరీ చూడొచ్చు. లోపల ఉన్నటువంటి నిర్మాణాలు స్ట్రక్చర్ చూడండి. ఇదిగోండి ఫస్ట్, అలానే సెకండ్ ఇది అవుట్ పోస్ట్ అండి. అదేవిధంగా ఇది ప్రధానమైనటువంటి బిల్డింగ్. ఇది పక్కన ఆల్రెడీ స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఏవైతే వాల్స్ ఉన్నాయో అవి మాత్రం నిర్మించాలండి. దాదాపుగా 70% వర్క్ అయితే కంప్లీట్ అయింది. సో ప్రజెంట్ నేను ఉన్నటువంటి ప్రాంతాన్ని చూడండి. ఇదిగోండి E6 N10 రోడ్ అండి. ఇది మీరు చూడండి N10 రోడ్డు. ఈ జంక్షన్లో ఉన్నాను. ఇది మనకి మోదుగులంకపాలెం అనే విలేజ్ ఇటు ముందు ఉంటుంది మనకి. ఇటు స్ట్రైట్ వెళ్ళినట్టే ఇప్పుడు అక్కడ మనకు వర్క్ జరుగుతుంది కదా, ఆ రోడ్డు కనుక ముందుకు వెళ్ళిపోతే స్ట్రైట్ అటు ఉంటుంది. ప్రజెంట్ ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ అనేది మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇది చంద్రబాబు గారి ఇంటికి ఇటు బ్యాక్ సైడ్ వస్తుందండి. ఈ రోడ్డు ఇటు వెనక్కి చూసుకున్నట్లయితే మనకి ఆ విట్ కాలేజీ వరకు అయితే ప్రజెంట్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. ఈ రోడ్డు చూడవచ్చు. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు రోడ్డు కంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి డక్టల నిర్మాణం ఇవైతే చేస్తున్నారు. సో మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి విట్ కాలేజీ. ఈ రోడ్డు స్ట్రైట్ అక్కడికి వెళ్ళిపోతుంది. ప్రజెంట్ ఆ అండర్ గ్రౌండ్లో వేసేటటువంటి కేబుల్స్ సంబంధించి డక్టల్ నిర్మాణం అయితే జరుగుతుంది. దాని పక్కనే ఆ డ్రైనేజీ సమాంతరంగా వాటర్ పైప్ లైన్స్ కానీ డ్రైనేజీ కానీ దానికి సంబంధించి కూడా వర్క్స్ జరుగుతున్నాయి. సో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి ఇది. సో దీని పక్కనే ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి పక్కనే ఉన్నటువంటి బిట్ ఏదైతే ఉందో అక్కడ నారాయణ గారు ఆ స్థలాన్ని కొనుగోలు చేశారని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయండి. సో చూడొచ్చు. నేను ఈ జంక్షన్లో ఉండి రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఇటేమో మనకు మోదుగుల లంకపాలెం అయితే వెళ్ళిపోతూ ఉంది ఇది విలేజ్ డైరెక్ట్గా.
సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు వచ్చేసి మనకి వెలగపూడి విలేజ్ దగ్గరలో అయితే ఉంటుందండి. ఈ ప్రాంతం అంతా కూడా వెలగపూడి, ఇటు పక్కన వచ్చేసి మనకి ముందుకెళ్తే రాయపూడి ఉంటుంది. ఈ E6 రోడ్డు డైరెక్ట్ ఇటు నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోయినట్టయితే మనకి తుళ్ళూరు, అనంతవరం వరకు కూడా ఈ రోడ్డు అమ్మటి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మనం. సో మీరు చూడొచ్చు వెలగపూడి బ్యాక్ సైడ్, వెలగపూడి సచివాలయం బ్యాక్ సైడ్ రోడ్లో కనుక మనం ఇటు వచ్చినట్టయితే డైరెక్ట్ మనం E6 రోడ్లోకి వెళ్తామండి. ఈ N నెంబర్ సిరీస్ రోడ్ల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి రోడ్లన్నిటికీ ఈ సిరీస్తో నామకరణం చేశారు. అలానే నార్త్ సైడ్ ఉన్న రోడ్లన్నిటికీ ఎన్ నెంబర్తో అయితే నామకరణం అయితే చేయడం జరిగిందండి. మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గురించి కూడా గతంలో రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు ఇంతలో ఎందుకు ఇల్లు కడుతున్నాడు, ఎందుకు చేయాలి, జగన్ కట్టుకుంటే ఇంతలా మాట్లాడారని. సో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక్కదానికి ఉండటానికే కదండి, ఆయన ఒక పార్టీ, జాతీయ పార్టీ అధ్యక్షుడు. మరి ఆయనకి సంబంధించి అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా నాయకులతోటి, కార్యకర్తలతోటి సమావేశాలు ఇవన్నీ జరగాలి. సో అటు చూడండి, మనకు అది అక్కడ కనిపిస్తున్నది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి సచివాలయం అండి. కొద్దిగా క్లారిటీ లేక మీకు అంత చాలా లాంగ్లో ఉండటం వల్ల అంతగా తెలియలేదు. సో ఈ రోడ్డు ఏంటంటే ఇక్కడ మనకి ఒక చిన్నపాటి చెరువు ఉంది, అందుకే కొద్దిగా ఎక్స్టెండ్ చేశారు రోడ్డు. సో ప్రజెంట్ ఇల్లు అయితే ఇదండి, మొత్తం 3 విభాగాలుగా చేస్తున్నారు. మరి అక్కడ ఉండేటటువంటి సిబ్బందికి అవుట్ పోస్టులు, ఉండేటటువంటి క్వార్టర్స్ కానీ, విశాలమైనటువంటి కాన్ఫరెన్స్ హాల్స్ కానీ, లేదంటే పార్కింగ్ కానీ, ఏవైనా కానీ పార్టీ మీటింగ్ హాల్స్ కానీ, ఇటు మొత్తం కూడా ఒక దానిలో నిర్మించుకుంటున్నారండి చంద్రబాబు గారు. ఒకసారి చూడవచ్చు, E6 రోడ్డు వెంబడి నిర్మిస్తున్నటువంటి డక్టల నిర్మాణాన్ని అయితే మీరు ఒకసారి దీనిలో గమనించవచ్చండి. నెక్స్ట్ మనం దీని తర్వాత అంటే ఇదిగో చూడండి, E6 N11 రోడ్ జంక్షన్ అండి ఇది. ఈ N11, N10 రోడ్ల మధ్యలోనే చంద్రబాబు గారు ఎగ్జాక్ట్ ఇల్లు ఉంటుంది. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఒకవేళ చూడటానికి అమరావతి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటుందంటే E6 రోడ్లో వెళుతుంటే N11, N10 రోడ్ల మధ్యలో అయితే ఉంటుందండి. ఒకసారి చూడవచ్చు, అదిగోండి అవి జడ్జెస్ బంగ్లాస్ మీకు కనిపిస్తున్నాయి. ఇటు లెఫ్ట్లో మీకు లాస్ట్లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. సో డెమో కోసం ఏంటంటే ఒక బిల్డింగ్ని మొత్తం కంప్లీట్ చేస్తారండి. ఆ టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఇదిగో ఈ విధంగా ఉండబోతున్నాయి జడ్జెస్ కట్టేటటువంటి బంగ్లాస్. సో గవర్నమెంట్ కడుతున్నటువంటి బిల్డింగ్స్ అయినా కూడా ఏ రేంజ్లో ఉండబోతున్నాయి అనేది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంటుంది, ఆయన ప్లాన్ ఎలా ఉంటుందో ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఈ బ్యాక్ సైడ్ చూడండి, అదిగోండి అది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు. సో ఈ రోడ్డు వచ్చేసేసి మనకి E6 రోడ్లో ప్రజెంట్ నిలబడినైతే N11 రోడ్డు. ఇందక్కడ N10 E6 రోడ్డు జంక్షన్లో నిలబడి వీడియో తీశాను. ఇప్పుడు E6 N11 రోడ్డు జంక్షన్లో ఉండి అయితే వీడియో తీస్తున్నాను చూడండి ఒకసారి. అవి మొత్తం కూడా NGO టవర్స్, అలానే గ్రూప్ డి ఆఫీసర్ టవర్స్, అవన్నీ కూడా దాదాపుగా 4000 ఫ్లాట్లు అయితే ఉన్నాయి. అవి కూడా ఆల్మోస్ట్ 70 to 80% అయితే మ్యాక్స్ కంప్లీట్ అయినాయండి. మిగతా వర్క్లు అయితే జరుగుతాయి, త్వరలోనే ఉద్యోగస్తులకి ఇవ్వబోతూ ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం ఏటా కొన్ని 100 కోట్ల రూపాయలు హౌస్ రెంటల్ అలవెన్స్ల కింద గవర్నమెంట్ ఉద్యోగులకు అయితే పే చేస్తూ ఉందండి. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేసేటటువంటి వాళ్ళకి హౌస్ రెంటల్ అలవెన్స్ కింద గవర్నమెంట్కి కొన్ని 100 కోట్ల రూపాయలు ఆదా అవుద్దని భావిస్తూ ఉన్నారు. ఇదిగో చూడండి, ఇవి జడ్జెస్ బంగ్లాస్ అండి. చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో జడ్జెస్కి సంబంధించి. అంటే హైకోర్టులో ఉండేటటువంటి జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అండి. BSR కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ బిల్డింగ్స్ని అయితే కడుతున్నారు. ఇక్కడ ఒక బిల్డింగ్ని అయితే పూర్తి చేశారండి, ఇలా ఉండబోతుందని. ఒకసారి చూడండి ఇవి ఎక్కడ ఉన్నాయో. ఇక్కడ మనకి ప్రస్తుతం హైకోర్టు నడుస్తున్నటువంటి హైకోర్టు అండి. కరెక్ట్గా దానికి మధ్యలో ప్లేస్ని వదిలేసి ఈ పక్కన కడుతున్నారు. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ మొత్తాన్ని ఒక పార్క్గా అయితే తయారు చేయబోతున్నారండి. సో ఎక్కడైనా చూడండి, హైకోర్టుకి దగ్గరలో జడ్జెస్ బంగ్లాస్, HOD టవర్స్ దగ్గరలో మినిస్టర్ బంగ్లాస్, అలానే సచివాలయం సెక్రటేరియట్ దగ్గరలో MLA MLC టవర్స్, అలానే ఇప్పుడు మనకి GID టవరు, HOD టవరు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడే IAS IPS ఆఫీసర్లకు సంబంధించినటువంటి క్వార్టర్స్, అలానే టవర్స్ మొత్తం కూడా ఏంటంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో ఎక్కువ టైం తీసుకోకుండా ఎకో ఫ్రెండ్లీ సైక్లింగ్ ట్రాక్లు, వాకింగ్ ట్రాక్లు పెట్టడం వల్ల నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, సైక్లింగ్ అని చేయొచ్చు, పొల్యూషన్ లేకుండా అండి. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి.